త్వరగా కోలుకోవడం దగ్గర్నుంచి బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వరకు ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. సరే, ఒక్కొక్కటిగా వివరంగా చూసేద్దామా? మొట్టమొదటిది, ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్, త్వరగా కోలుకోవడం. ఇప్పుడు చూడండి, సర్జరీ జరిగితే కోలుకోవడానికి సమయం పడుతుంది కదా, కానీ నార్మల్ డెలివరీలో అలా కాదు. చాలా త్వరగా నడవగలుగుతారో, రోజువారీ పనులు కూడా మొదలుపెట్టేయొచ్చు. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మంచి బూస్ట్ ఇస్తుంది. ఇక రెండో ప్రయోజనం ఏంటంటే, శరీరంపై దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఆపరేషన్ కుట్లు, ఆ తర్వాత వచ్చే నొప్పి, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఇలాంటివేవీ ఉండవు. దీనివల్ల శరీరం చాలా త్వరగా తిరిగి మామూలు స్థితికి వస్తుంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, తల్లి బిడ్డ బంధం. ప్రసవమైన వెంటనే బిడ్డను దగ్గరకు తీసుకుని పాలిచ్చే అవకాశం దొరుకుతుంది. ఆ మొదటి స్పర్శ, ఆ సాన్నిధ్యం తల్లికి బిడ్డకు మధ్య ఉండే బంధాన్ని ఎంతో బలంగా మారుస్తుంది. ఇది కేవలం తల్లికే కాదు, పుట్టిన బిడ్డక్కూడా చాలా మంచిది. రీసెర్చ్ ఏం చెబుతోందంటే, నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. ఇది బిడ్డ భవిష్యత్తుకో ఒక మంచి ప్రారంభంలాంటిది కదా. వావ్! ఇన్ని లాభాలున్నాయి కదా. మరి ఇంత మంచి సహజ ప్రసవానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? దానికి మనం ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రిపరేషన్లో ఓ 5 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయన్నమాట. సరైన ఆహారం తీసుకోవడం నుండి పాజిటివ్గా ఉండటం వరకు ప్రతిదీ ఇంపార్టెంటే. సరే, ఇప్పుడు ఒక్కో స్టెప్ గురించి తెలుసుకుందాం. మొదటిది, అత్యంత కీలకమైనది ఆహారం. మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. అలాగే రోజంతా పుష్కలంగా నీళ్లు తాగడం మర్చిపోవద్దు. అదే సమయంలో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. రెండోది, నడక. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. రోజు ఒక 20-30 నిమిషాలు నడిస్తే చాలు. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఇలాంటివేవి మొదలుపెట్టాలన్నా ముందు డాక్టర్ పర్మిషన్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నడకతో పాటు కొన్ని వ్యాయామాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు స్క్వాట్స్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, ఇంకా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఇవి కండరాలను బలంగా చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏ కొత్త వ్యాయామం స్టార్ట్ చేసే ముందైనా సరే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం శారీరక సన్నద్ధత గురించి మాట్లాడుకున్నాం, కానీ మానసిక సన్నద్ధత కూడా అంతే ముఖ్యం. చాలామందికి ప్రసవమంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయాన్ని తగ్గించుకోవాలి. పాజిటివ్గా ఆలోచించడం ఈ మొత్తం ప్రయాణంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక చివరిగా 5వ స్టెప్, రెగ్యులర్ చెకప్స్. ఇది నాన్ నెగోషియబుల్, అంటే అస్సలు మిస్ చేయకూడనిది. గర్భం ఆరోగ్యంగా సాగాలంటే, తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్గా ఉండాలంటే ప్రతి నెల టైంకి డాక్టర్ దగ్గరకు వెళ్లడం తప్పనిసరి. దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు. చూశారు కదా, సహజ ప్రసవానికి సిద్ధమవడమంటే కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా సంసిద్ధం చేసుకోవడం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఆ ప్రయాణం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. సో, ఈ సమాచారం, ఈ అవగాహన ప్రసవ ప్రయాణాన్ని ఎంత శక్తివంతం చేయగలదో ఒకసారి ఆలోచించండి. సరైన సమాచారంతో, సరైన సన్నద్ధతతో ముందుకు వెళ్తే ఫలితాలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి.